లైఫ్లో ఎంత పైకి ఎదిగినా ఒదిగుండాలని చెప్పేసి అంటారు. ఇదిగో మీరు చూస్తున్న ఇల్లు మాదే. ఇది మా దొడ్డి. ఒకప్పుడు 10 బెరగొడ్లు, ఒక 2 జతలు ఎద్దులు, 30 ఎకరాల పొలం, ఇలా బతికిన ఫ్యామిలీ. ఈ పులిచింతల ప్రాజెక్టు ఏ టైంలో మొదలుపెట్టారో కానీ జీవితాలు మొత్తం ఆగం చేసుకొని ఈరోజు మా జీవితాలన్నీ ఆగం చేసుకొని ఎక్కడో వచ్చి బతుకుతున్నాం ఈరోజు. అసలు ఈ పేపర్ కానీ ఈ ఛానల్స్ కానీ మాకు తెలియదు. మాకు పొలం చేసుకోవడమే తెలుసు, 100 మంది కుటుంబాలను బతికడమే తెలుసు మాకు. కానీ ఈరోజు చూస్తే చూడండి, నేను ఎందుకు నా కుటుంబం గురించి కానీ నా ఇల్లు గురించి చెప్పుకుంటానంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ మేము బతికినప్పుడు కష్టపడి కట్టుకుని ఇల్లు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కట్టుకున్నారు తప్ప ఇవన్నీ కూడా స్వతహాగా సొంత పొలంతో వచ్చిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు ఇలా కూలిపోయేసరికి ఏంటంటే బాధ అనిపిస్తుంది. చాలా వరకు ఇది మాదేనా అనిపిస్తుంది. అది లోపల వంటగది ఉంటుందండి, బయట ఇది అమ్మ వాళ్ళంతా నాన్నప్పుడు అంతా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు అంతా. అది మా బాబాయ్ ఇల్లు. ఇక్కడే ఆడుకునేవాళ్ళం చాలా వరకు చిన్నప్పుడు. అయితే ఇది మా దొడ్డి. ఎందుకు రోజు అది బాగా అనిపిస్తుంది చాలా వరకు. ఏంటంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు కదా, చాలా వరకు ఏంటంటే పెయిన్ అనమాట. ఇవన్నీ తెలియవు, పదార్థాలు ఇవన్నీ తెలియవు. ఒకప్పుడు చిన్నపిల్లం కాబట్టి ఆడుకున్నాం. అంటే పెళ్ళి కూడా ఇక్కడే మొత్తం చేసుకున్నాం. పెళ్లి చేసుకోవడం కానీ, బాల్యం, చదువు అంతా ఇక్కడే అయిపోయింది. కానీ ఎక్కువ ఏంటంటే చాలా వరకు 20-30 సంవత్సరాలు బతికి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన అర్థం అనిపిస్తుంది. అంటే చాలా ఏదైనా సరే ఒకప్పుడు ఇక్కడ బతికిన వాళ్ళం కాబట్టి బయటకు వచ్చి బతుకుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పొలాల్లో ఉండి సొంత పొలాలు వేసుకొని సొంత పొలాల్లో చేసుకొని ₹1 వచ్చినా రాకపోయినా తిని, పంట పొలాల్లో ఉన్న కూరగాయలు తిని మంచిగా ఏటి నీళ్ళు తాగి బతికిన వాళ్ళం. ఈరోజు బయటకు వచ్చేందంటే బతకాలంటే చాలా కష్టంగా ఉంది. చెప్పుకుంటే సిగ్గుపోద్ది అనుకోదు కానీ నిజంగా ఓపెన్గా మాట్లాడతాను. నేనైతే చెప్పుకుంటే చాలా సిగ్గుపోద్ది ఒక్కొక్కడికి. ఇట్లా గొప్పగా బతికిన వాళ్ళం మేమైతే. కోడూరులో 25 ఎకరాల పొలం, ఇల్లు, డాబా, ఒక పక్క దొడ్డి, ఎద్దులు, బెరగొడ్లు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నీ పోగొట్టుకుని అలా వచ్చి బతుకుతున్నాం. ఇలా మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే హీనంగా చూస్తున్నారు చాలామంది. మీకేముందిరా ఇదిగో మా ఆస్తులు ఇవే, ఆ ఏరు, ఇల్లు, ఈ దొడ్డి, ఎద్దులు, బెరగొడ్లు, పొలాలు, ఇవి మా ప్రపంచం. ఇలా బతికేవాళ్ళం. ఈ ప్రపంచంలో నుంచి బయటకు వచ్చి ఈరోజు కొత్తగా ఈ రిపోర్టర్ అవతారం ఎత్తి ఛానల్స్ పెట్టి ఈ పేపర్లు పెట్టి ఇలా బతుకుతాను. అసలు బాధ అనిపిస్తుంది చాలా వరకు. ఏం చెప్పుకోలేకపోతున్నాం. అయితే ఇది విషయం. అయితే ఇది మా ఇల్లు గురించి చెప్తామని ఇది నా బాల్యం, నాది విషయం. అసలు ఇది నా పేరు శ్రీనివాసరావు ఉంగరాల, నాన్నగారి పేరు ఆంజనేయులు. నేను బయటకు వచ్చిన పేరు మార్చుకున్నా, 10 ఏళ్ళు అవుతుంది పేరు మార్చుకొని కూడా. ఇది నా వ్యక్తిగతంగా నేను ఇంతవరకు చూపించలేదు ఎవరికి కూడా. ఇది నా జీవితం, నా ఫ్యామిలీ కానీ, నా ఇల్లు కానీ, నా దొడ్డి కానీ, నా పొలం కానీ, నా ఏరు కానీ, మా ఊరు కానీ మొత్తం కూడా చూపించాను మీకు. ఇది నేను ఇది నా ఆస్తులు. ఇది నేనంటే గుర్తుపెట్టుకోండి. మీ కార్తీక్ ఉంగరాల.